హాయ్ అండి. నమస్తే. నేను కమల్‌ని. ఈరోజు మనం మా తోటకైతే రావడం జరిగింది. ఒక 5 ఎకరాల వరకు. ధృవ అనేది ఒక 50 సార్లు ఏయడం జరిగింది. ఒక 90 సెంట్ల వరకు గూడా ధీర 2727 ఇప్పుడు మనం ఉంది అదే. కాప్ సెట్టింగ్ గూడా చూడొచ్చు. సో, ఏ రకంగా ఉంది అనేది. సో, కాప్ సెట్టింగ్ గూడా చూడొచ్చు. ధీర అయితే ప్రెజెంట్ అయితే ఈ రకంగా ఉంది. ధృవ గూడా చాలా చిక్కటి కాపు కాసింది. కాయ క్వాలిటీ గూడా బావుంది. దాని తర్వాత 341 ఒక 10 సార్లు ఏయడం జరిగింది. అది గూడా మీకు చూపిస్తాను. దాని తర్వాత బుల్లెట్‌లో ఏయడం జరిగింది. ఒక 3 ఎకరాల వరకు. అది ఒక నెల అవుతుంది. మేము ఫస్ట్ టైమ్ బుల్లెట్‌లో ఏసాము. లా వెరైటీలు ఎట్లాగో పెసర దున్నిన తర్వాత పొలం ఉంది. నీళ్లు సరిపోతాయనే ఉద్దేశంతో వేయడం జరిగింది. సో, మీరు వేశారా? వేస్తే బుల్లెట్‌లో ఎలాంటి ప్లస్‌లేంటి, మైనస్‌లనేది కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు మా పొలంలో పరిస్థితి ఏంటంటే, చిగుళ్ళు కొంచెం గూడా ధరలమ్మట కొంత లైట్‌గా కాలిపోవడం జరుగుతుంది. మొన్నటి వరకు తుఫాన్ దెబ్బతిన్న తర్వాత ఇప్పుడే మనం తడి కట్టడం జరిగింది. ఇప్పటి వరకు గూడా పొలం మొత్తం గూడా గట్టి పడిపోయింది. ఫెర్టిలైజర్ జల్లాం. 24, 24, 10, 26 దాంట్లో భూ కమాండరు, సీఎంఎస్ ఎకరానికి 2 కట్టలు, భూ కమాండర్ ఒక ప్యాకెట్ చొప్పున మనం చల్లడం జరిగింది. ఇప్పటి వరకు గూడా మొక్కలు తుఫాన్ దెబ్బతిన్న తర్వాత అలానే ఉండడం జరిగింది. ఇప్పుడున్న ప్రాబ్లమ్ మనకి ఎర్రనల్లి, చిగుర్లు కాలిపోవడం, యెల్లో మైట్ అధికంగా ఉండడం వల్ల మనకి యెల్లో మైట్ అనేది కంట్రోల్ అవ్వట్లేదు. చాలామంది రైతులు ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తున్నారు కాబట్టి నేను ముందు జాగ్రత్తగానే ధరలమ్మట తగలడం వల్ల స్ప్రే చేయడం జరుగుతుంది. దాంతో పాటు మనకి ఈ రకంగా మనకి దోమకి ఇట్లా దొప్పల్లాగా రావడం జరుగుతుంది. అక్కడొకటి, అక్కడొకటి, అక్కడొకటి. సో, ఈ రకమైన ప్రాబ్లమ్‌ని గనక మనం ఎమ్మటే సార్ట్ ఔట్ చేయకపోతే ఖచ్చితంగా నష్టపోతాం. దీనికి 4, 5 కాంబినేషన్‌లు కనీసం అన్నీ కవర్ అవ్వాలి. కాప్ సెట్టింగ్ అవ్వాలి, గ్రోతింగ్ ఉండాలి. దాంతో పాటు మనకి తెల్లదోమ కూడా కంట్రోల్ అవ్వాలి. యెల్లో మైట్ కూడా కంట్రోల్ అయ్యి ఆ చిగుర్లు కాలిపోయేదాన్ని కంట్రోల్ చేయాలంటే అదే వచ్చేసరికి మహర్షి ఇన్‌స్టా క్రాప్ ఆర్గానిక్స్ వాళ్ళది మహర్షి. దీంట్లో 2 ఉండడం జరుగుతుంది. ఒకటి 250 ఎంఎల్ ఒక బకెట్‌లో. ఈ పౌడర్ అనేది మనకి ఒక బకెట్‌లో కలిపి గనక మనం స్ప్రే చేస్తే ఆ చిగుర్లు కాలిపోవడాన్ని సమర్థవంతంగా ఎక్కువ పనితనాన్ని చూపిచ్చేది ఈ మహర్షి. చాలామంది రివ్యూ కూడా పెడుతున్నారు. రైతులు చాలా సాటిస్ఫై అవుతున్నారు ఈ మహర్షి స్ప్రే చేసిన తర్వాత. ఈ మహర్షి అనేది మీరు కొడితే ఒక్కసారి కొడితే దీంట్లో ఒక M45 లాంటిది ఒక 400 గ్రాములు వేసి కనుక కొడితే 10 రకాల మందులు కలిపి స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. ఈ రకంగా మనం కొట్టినప్పుడు మొక్క అనేది గ్రోతింగ్ వస్తది, కాప్ సెట్టింగ్ వస్తది. దాంతో పాటు మొక్క నలుపుకొస్తుంది. మనకి ఎర్రనల్లికి వల్ల చిగుళ్ళు కాలిపోయేదాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఈ దోమ వల్ల ఇట్లా దొప్పల్లాగా వస్తున్న వాటిని కూడా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఈ మహర్షిని నేను ఇప్పుడు తడి పెట్టిన తర్వాత స్ప్రే చేయడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోకి ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అవసరానికి ఎంత బాగా ఉపయోగపడుతుంది అనేదే ప్రతి ఒక్కరు కూడా గమనించుకోండి. మంచి రిజల్ట్ ఉంది కాబట్టే మళ్ళీ నేను కూడా ఇప్పుడు ఈరోజు నేను స్ప్రే చేయడానికైతే తీసుకురావడం జరిగింది. మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్.